మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు పంచాంగకర్త డాక్టర్ సుందరి ప్రఖ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, మిథున్ రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ముందుగా మిథున్ రాశి ఏ ఏ నక్షత్రాల వారికి వస్తుంది? ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, మిథున రాశి అనగానే రాశ్యాధిపతి బుధుడు గుర్తొస్తాడు. బుద్ధికి, జ్ఞానానికి, తెలివితేటలకి కారకుడైన బుధుడే రాశ్యాధిపతి. మృగశిర 3-4 పాదాలలో జన్మించిన వాళ్ళు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి వస్తారు. కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది, బాగానే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మనం ఏ గ్రహం సంవత్సర ఫలితాలు ఎప్పుడు తీసుకున్నా కూడా ముఖ్యంగా 4 గ్రహాల మీద ఆధారపడి సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది. అది కర్మకారకుడైన శని భగవానుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు, జీవకారకుడైన గురువు ఎక్కడ సంచారం చేస్తున్నాడు, రాహుకేతువులు ఛాయాగ్రహాలు ఎక్కడ సంచారం చేస్తున్నాయి, ఏ రాశుల్లో ఆ రాశి అని దాని మీద ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యలో మిగిలిన గ్రహాలైన రవి, బుధుడు, కుజుడు కలుస్తుంటారు. వాళ్ళు ఆ కలిసినప్పుడు మనకి ఫలితాలు కొంచెం మారుతూ ఉంటాయి, వక్రించడం ఇవన్నీ ఉన్నప్పుడు. కాబట్టి ఈ రకంగా అంటే సంవత్సరంలో ఒకసారి శని భగవానుడు వక్రిస్తాడు, ఒకసారి గురు భగవానుడు కూడా వక్రిస్తాడు. ఈ క్రోధినామ సంవత్సరం సహజంగా మనం చూసినప్పుడు కర్మకారకుడైన శని కుంభరాశిలో సంవత్సరం అంతా సంచారం చేస్తున్నాడు, ఏం మారటం లేదు. గురువు మటుకు 30 ఏప్రిల్ దాకా మేషరాశిలో ఉండి ఆ తర్వాత 1-5 నుండి వృషభ రాశిలోకి మారుతున్నాడు. అంటే వీళ్ళకి వ్యయస్థానం, మిథున రాశి వారికి వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు గురువు. రాహు కేతువులు చూసినప్పుడు రాహు మీనరాశిలోను, కేతు కన్యా రాశిలో సంచారం సంవత్సరం అంతా ఉంది, ఏం మార్పు లేదు. కానీ శని భగవానుడు మటుకు జూన్ నుంచి నవంబర్ లోపల కొంచెం కాలం ఒక 4-5 నెలలు వక్రిస్తాడు. ఆ వక్రించినప్పుడు కొంచెం ఫలితాలు వేరే విధంగా ఉంటాయి, దశమ స్థానం ఫలితాలు ఇస్తాడు. అలాగే గురువు చూసినప్పుడు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 25 దాకా ఆయన వక్రిస్తాడు, అప్పుడు కూడా మనకి వెనక రాశి ఫలితాలు వస్తాయి. ఈ కొంచెం మార్పులు మధ్యకాలంలో ఈ కుజుడు, రవి వీళ్ళందరూ కూడా నెల రాశులు మారుతూ తిరుగుతూ ఉంటారు. ఇది వీళ్ళది. అమ్మ, ఈ మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ్యం అవమానం అంటే ఈ సంచారం చూసినప్పుడు వీళ్ళకి ఎలా ఉంది ఆదాయం అని చూస్తే ఆదాయం వేదు, వ్యయం వేదు, అంటే రెండు సమానంగా ఉన్నాయి, లాభ నష్టాలు లేవు. ఇక రాజపూజ్యం 3, అవమానం 6. కాబట్టి మొత్తానికి మిథున రాశి వారికి చాలా బాగానే ఉందని చెప్పవచ్చు మొత్తానికి ఈ సంవత్సరం అంతా. ఇంకా ఈ రాశి వారికి విద్యార్థులకి, వ్యాపారస్తులకి ఎలా ఉంటుందమ్మా? అసలు ఫస్ట్ మిథున రాశి వారు చూస్తే ఈ భాగ్యస్థానంలో మనకి శని సంచారం, కాబట్టి ఆరోగ్యం మటుకు చాలా బాగుంటుంది. కుటుంబాధిపతి అయిన ద్వితీయ స్థానం ధనం, ఆదాయం చూసిన చంద్రుడు, వీళ్ళకి కొంచెం అనవసర ఖర్చులు ఉండడానికి అవకాశం, ఎందుకంటే వ్యయ స్థానంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి శుభకార్యాల కోసం ఖర్చులు ఎక్కువ పెడతారు. అంటే ఖర్చులు ఉన్నా కూడా మంచి విషయం పెట్టడం మంచి విషయమే కదా, కాబట్టి దాని గురించి ఏం బెంగపడకలేదు. శుభకార్యాల కోసం ఖర్చులు జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి కుటుంబ జీవితం కానీ వీళ్ళ సమాజంతో సంబంధాలు ఈ సంవత్సరంలో బాగుంటాయి, అనుకూలంగా ఉంటాయి. అంటే అందరూ వీళ్ళు సహకరిస్తారు, వీళ్ళు అన్న మాటని కొంచెం సమర్థించడం కానీ వీళ్ళు చేసే పనులు కొంచెం సమర్థించడం ఇలాంటివన్నీ ఉంటాయి, కాబట్టి ఇవి అనుకూలంగా ఉంది వీళ్ళకి. అలాగే తల్లిదండ్రులకి మటుకు దీర్ఘ రోగాలతో ఎవరైనా బాధపడుతున్న వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ చాలా బాగుంది, ఏం ఆరోగ్య విషయంలో కొంచెం బాగానే ఉన్నారు. విద్యార్థులు సహజంగా అందరూ విద్యార్థులు ఎదురు చూస్తుంటారు ఈ సంవత్సరం పరీక్షలు ఎలా ఉంటుంది. ఈ సంవత్సరం వీళ్ళకి విద్యార్థులు చాలా బాగుంది, కొంచెం ప్రయత్నిస్తే మంచిగా మొదటి నుంచి ప్లాన్ చేసుకొని సరిగ్గా చదివితే మంచి మంచి ర్యాంకులు రావటం, వీళ్ళకి అనుకున్న కాలేజీల్లో సీట్లు రావటం, ఎక్స్పెక్ట్ చేసిన చోట్ల రావడానికి కూడా చాలా మంచి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, చాలా బాగుంది. తర్వాత అదృష్టం కూడా చాలా కలిసి వస్తుందనే చెప్పవచ్చు, మిథున రాశి వారికి చాలా బాగుంది. ఇంకా వివాహ జీవితము, భాగస్వామి వ్యాపారాలు చూసినప్పుడు వీళ్ళకి విదేశీ సంబంధమైన వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే మిథున రాశి దశమంలో రాహు సంచారం చేస్తున్నాడు, సో వృత్తిపరంగా వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి, ఇలాంటి వ్యాపారాలు వాళ్ళకి బాగుంది. కానీ మన వైవాహిక జీవితం కొంచెం సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు, ఎందుకంటే సప్తమాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే ధర్మకార్యాలు వీటిలో బిజీ అయిపోతారు, ఇది దాంట్లో చెడేం కాదు. ఈ తీర్థయాత్రలు చేయడం, ధర్మ కార్యాల్లో పార్టిసిపేట్ చేయడం, ఉపవాసం ఇలాంటివి ఉంటాం. గురువు అన్నప్పుడు వచ్చేటప్పటికి ఇలాంటివి చేస్తుంటాడు కదా, సో దాని మూలకన్నా ఇక్కడ కొంచెం సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే తీర్థయాత్ర లాంటివి సంవత్సరం ఎక్కువ చేస్తారు వీళ్ళు. గురువు పుణ్యక్షేత్రాలు చక్కగా తిరుగుతారని చెప్పవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి
రాజకీయ నాయకులకి పదవులు చూసినప్పుడు దశమ స్థానంలో శని ఉన్నప్పుడు సహజంగానే ఇస్తాడు వృత్తిపరంగా, ఎందుకంటే ఆయనే కర్మకారకుడు కాబట్టి, కానీ కొంచెం లేట్ చేస్తాడు. కాబట్టి కొంచెం మొదటి నుంచి ఉద్యోగస్తులు వాళ్ళ పని వాళ్ళు కొంచెం సరిగ్గా చేసుకుంటూ కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ పెట్టగలిగితే దానివల్ల కూడా మంచి ప్రాబ్లం లేకుండా వీళ్ళ ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద చూసినప్పుడు మిథున రాశి వారికి ఈ సంవత్సరం పెద్ద ఆసుపత్రి ఖర్చులు కానీ ఆసుపత్రి వైద్య ఖర్చులు కానీ అవేమీ రావు. ఆరోగ్యం చాలా బాగుంది. అమ్మ, ఇంకా ఈ మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? వీళ్ళకి ఏంటంటే భాగ్యస్థానంలో శని సంచారం అదొక్కటి కొంచెం ఇబ్బంది పెడుతోంది. దానికి కొంచెం గురుబలం కూడా మామూలుగా వ్యయ స్థానంలో గురువు ఉన్నాడు. అంటే ఏప్రిల్ ఎండింగ్ దాకా ప్రారంభంలో గురుబలం బాగుంది, లాభస్థానంలో ఉంది కాబట్టి అప్పుడు చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం మళ్ళీ వక్రించిన సమయంలో కూడా చాలా బాగుంటుంది, అక్కడికి ఉంటుంది. శని వక్రించిన సమయం ఇందాక చెప్పుకున్నాం కదా, అప్పుడు మనం కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. దశమ స్థానానికి వెళ్తాడు కాబట్టి ఇక్కడ కూడా వ్యయ స్థానం లాభస్థానంలో వెళ్తాడు. గురువు వక్రించిన సమయం కూడా బాగుంటుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ సమయంలో మీరు ఏమన్నా ఆస్తులు కొనుక్కోవాలన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఎక్కడికైనా మంచి మంచి చేసుకున్నప్పుడు ఆ సమయంలో మనం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వీళ్ళకి తర్వాత రాహు సంచారం వల్ల ఏమంటే కొంచెం ఖర్చులు లాంటివి ఎక్కువగా ఉంటాయి దశమ వృత్తిపరంగా. అలాగే ఎంఎన్సీలో పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి అవకాశం రావడానికి అవకాశం ఉంది. విదేశాల ప్రయాణాలు కొంచెం దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేసుకుంటుంటే అది కూడా మనకి తగ్గుతుంది. అలాగే అంటే ఒక్కసారి అంటే అనవసర ప్రయాణాలు అనమాట, వృధా ప్రయాణాలు అంటాం కదా, దానివల్ల ప్రయాణాలు తెప్పట అలసట రావడం అలాంటివి ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కూడా దుర్గానామాన్ని చదువుకోవడం, ఓం దుమ్ దుర్గాయే నమః అని ఎక్కువసార్లు చదువుకుంటూ ఉంటే అవి కొంచెం తగ్గి మనకి ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం చాలా మంచి ఫలితాలు వస్తాయి. అందరికీ చెప్పినట్టే మీకు కూడా మీ జన్మ నక్షత్రం రోజు అంటే దీంట్లో పుట్టిన వాళ్ళు మృగశిర వాళ్ళు కానీ ఆరుద్ర వాళ్ళు కానీ పునర్వసు వాళ్ళు కానీ ప్రతి నెల ఒక రోజు వస్తుంది వాళ్ళ నక్షత్రం. ఆ రోజు మీ జన్మజాతకం ప్రకారం ఏ గ్రహం నడుస్తుంది, ఏ దశ భుక్తి నడుస్తుంది, ఆ దశానాథుడు ఎవరు, ఎన్నేళ్ళు చదువుతాం, వాళ్ళకి సంబంధించిన మంత్రాన్ని చేసుకోవటం, ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యాలు దానం చేసుకోవటం, ఇలాంటివి రెగ్యులర్గా చేస్తూ ఉంటే అసలు ఎటువంటి చిన్న చిన్న మనకి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే బుధ శుక్ర శనివారాలు ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆ రోజుల్లో ఏమైనా ముఖ్యమైన పనులు చేసుకోవడం కానీ ఏమైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభించాలన్నా అలాంటి రోజు మనం చేస్తుంటే చాలా మంచి ఫలితాలు పొందుతాయి. ధన్యవాదాలమ్మా. సర్వే జన సుఖినో భవంతు.